హాయ్ అండి. రవ్వ పులిహోర ఎలా తయారు చేయాలో చెప్తాను. బియ్యపు రవ్వతో ముందుగా ఒక బియ్యం కొలిచే డబ్బా ఉంటుంది కదండి, దాంతో ఒక డబ్బా బియ్యపు రవ్వ తీసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసేసి దాంట్లో 1:1 వాటర్ పోసేసి బాగా తెల్లాలండి. తెల్లాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను సాల్టు, కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి పొడి పొడిగా వస్తుంది, ముద్దవకుండా వేసి దాంట్లోనే ఈ బియ్యపు రవ్వ కూడా పోసేసి పైకి కిందకి బాగా కలిపేసేసి కుక్కర్లో 2 గ్లాసులు నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. 3 విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయినాక అది తీసి ఒక బేషన్లో వేసేసుకుంటే బాగా చల్లారుతుంది. ఈలోపు మనం ఒక బాండీ పెట్టేసేసి ఆ బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలోకి ముందుగా పల్లీలు వేయండి. పల్లీలు వేసాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు వేయించేసుకొని పక్కన పెట్టేసేసుకుంటే ఈలోపు మనకి అది చల్లారిపోతుందండి రవ్వ. ఆ రవ్వలో ఈ పోపు పోసేసి బాగా పైకి కిందకి ఒకసారి కలిపేసేసి ఒక 3 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకొని వాటిల్లో వేసి కలిపేసేసి లాస్ట్లో కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేస్తే అంతే, నిమ్మకాయ రవ్వ పులిహోర రెడీ అయిపోయింది.